దీంట్లో మనకు టోటల్గా 6 ప్యాక్స్ ఉంటాయి. నా మ్యారినేషన్కి అవసరం ఇవన్నీ అంటే అసలు దీన్ని నా యాప్ డెఫినేషన్ మారిపోతుంది. ఇది చికెన్లోనే కుక్ చేసుకోవాలి. చికెన్ బీన్స్ మీల్ ఇది. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మనది మొన్న ఒక టైప్ ఆఫ్ చికెన్ చూపెట్టినా కదా వాటర్లో కుక్ చేసుకోవడం. ఈరోజు ఇంకొక టైప్ ఆఫ్ చికెన్ చూపిస్తాను. దాంట్లో మనకి హెల్దీ న్యూట్రియంట్స్ అన్ని పర్ఫెక్ట్ వస్తాయి. మీకు ఎగ్జాక్ట్ ప్రోటీన్ క్వాంటిటీ ఏడికాడికి మీకు మంచి బ్యాలెన్స్ న్యూట్రిషన్ వస్తుంది. సో దీనికి ముందు నా దగ్గర ఒక చికెన్ ఉంది, నేను చూపిస్తాను. సో యూఎస్లో దొరికే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ చికెన్. ఇది మన కాస్కోలో దొరుకుతుంది. సో ఏడికాడికి సపరేట్ పీసెస్ వస్తాయి మనకి. ఇవన్నీ చెస్ట్ పీసెస్. సో మనకి ఏంటంటే చికెన్ షాప్కి వెళ్ళి కొట్టుకొని అంత ల్యాగ్ లేకుండా డైరెక్ట్గా దొరుకుతుంది. సో ఈరోజు ఏంటంటే ఒక 3 పీసెస్ వరకు నేను మ్యారినేషన్ చూపిస్తాను. అండ్ ఆల్సో నేను చెప్పిన కుకింగ్ స్టైల్ చెప్పిన అది కూడా చూపిస్తాను. సో దానికి ముందు మనం చేయాల్సిన మెయిన్ టాస్క్ ఏంటంటే రూమ్ క్లీన్ చేయడం. మీరు అందరు కొంచెం జూమ్ చేసి చూస్తే ఫ్రీ స్టైల్ ర్యాప్ వేసుకుందాం. లెట్స్ స్టార్ట్ గైస్. సో హలో వ్యూవర్స్, అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. నా ఫ్రెండ్స్ హెల్ప్ తోటి సక్సెస్ఫుల్ కిచెన్ అయితే క్లీన్ చేసేసిన. అట్లుంటుంది మన బాయ్స్ తోటి. సో ఇలాగే చెప్పినట్టు ఈ చికెన్ చూపెట్టిన కదా మీకు, కాస్కో నుంచి వెళ్ళి చికెన్ ప్యాక్ అని. సో ఒక్క ప్యాక్లో మనకి 2 చికెన్ బ్రెస్ట్లు ఉంటాయి అనమాట. సో దీంట్లో మనకు టోటల్గా 6 ప్యాక్స్ ఉంటాయి. ఒక ప్యాక్ ఏంటంటే నేను యూజ్ చేసేసిన 2 చికెన్ బ్రెస్ట్. సో ఇది ఒక్కొక్క దాంట్లో 2 చికెన్ బ్రెస్ట్ పీసెస్ ఉంటాయి అనమాట. సో ఇది చాలా కన్వీనియంట్ ఉంది మనకి. ఇట్లా చికెన్ బ్రెస్ట్ అనేది ఈజీ అయిపోతుంది. మీరు కాస్కోకి ప్రిఫర్ చేయండి. దీనికి కాస్ట్ వచ్చేసి నాకైతే ఇది $27 పడ్డది. 2784 సంథింగ్ పడ్డది. సో 2784కి నాకు అరౌండ్ 5.5 kg వచ్చింది. 5.5 kg ఆఫ్ చికెన్ ఈ కాస్ట్ కంటే చాలా బెటర్ అది. సో మన ప్రోటీన్ ఇంటేక్ని ఇట్లా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. సో కాస్కోలో చికెన్ ప్రిఫర్ చేయండి మీరు. అండ్ మీకు ఒక క్రేజీ ఫ్యాక్ట్ చెప్తా చికెన్ గురించి. సో చికెన్ ప్రీ కుక్డ్ అండ్ ఆఫ్టర్ కుక్డ్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో మనము ఇప్పుడు 300 grams ఆఫ్ చికెన్ తెచ్చుకుంటారు కదా, మీరు వితౌట్ కుకింగ్ ఆ వెయిట్ ఉంటుంది. బట్ కుకింగ్ చేసిన తర్వాత దాని వెయిట్ తగ్గుతుంది అనమాట. సో 300 grams ఆఫ్ చికెన్ అరౌండ్ 200 grams పడిపోతుంది. ఒకప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నేను 500 grams ఆఫ్ చికెన్ తెచ్చుకునేది. నేను రోజుకి 500 grams తీసుకుంటున్నా అని తప్పు క్యాలిక్యులేషన్ చేసుకునేది నేను. సో అది 500 grams కుకింగ్ చేస్తారు 350 grams పడిపోయేది అది. సో ఆ మిస్టేక్ మీరు చేయకండి. ఈరోజు ఏంటంటే నేను ఒక చికెన్ స్టైల్ చూపిస్తాను మీకు, క్రేజీ ఉంటుంది. లైక్ బాయిలింగ్ తోటి చేపిస్తాను అది కూడా. సో ఇదేంటంటే నా కాంపిటీషన్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇట్లనే యూజ్ చేసిన నేను. సో మనం ఏంటంటే చికెన్ ఇంకా బీన్స్తో చేస్తాం దీన్ని. సో బీన్స్ ఏంటంటే మనం ఒక హెల్దీ మీల్ తీసుకునేటప్పుడు ఫైబర్ని పక్కా తీసుకోవాలి. మనం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీనే కాదు ఫైబర్ను కూడా పక్కా కన్సిడర్ చేయాలి మన డైట్లో. ఎందుకంటే ఫైబర్ మన డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది, మన గట్ హెల్త్ కూడా. సో ఫైబర్ ఫుడ్స్ చాలా ఉంటాయి. చాలా మంది కుకుంబర్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, బీన్స్ చేస్తారు అండ్ క్యాబేజ్ చేస్తారు. చాలా ఫైబర్ ఫుడ్స్ ఉంటాయి. బట్ నేనైతే మోస్ట్లీ ప్రిఫర్ చేసేది బీన్స్. ఎందుకంటే లైక్ కుకుంబర్ కూడా చాలా మంచి సోర్సే. మన బాడీకి హైడ్రేషన్ కోసం, మన స్టమక్ని ఫుల్ ఉంచడానికి కుకుంబర్ని యూజ్ చేస్తాం. బట్ బీన్స్తో ఏంటంటే మన స్టమక్ని ఎక్కువసేపు ఫుల్ చేస్తుంది అది. సో గట్ హెల్త్కి ఇంకా చాలా ప్రిఫరబుల్. కుకుంబర్ కన్నా బీన్స్ మంచిది. సో బీన్స్ని ప్రిఫర్ చేస్తే చాలా బెటర్. కుకుంబర్ని కూడా వేయచ్చు, కుకుంబర్ని వేయద్దంటలేను. బట్ నా కాంపిటీషన్ టైంలో అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేసిన బీన్సే. ఎస్పెషల్లీ మీరు క్యాలరీ డెఫిసిట్ ఉన్నప్పుడు ఫైబర్ని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. మనకేంటంటే ఆకలి కాకుండా కొంచెం ఫుల్నెస్ ఉంటుంది, ఎక్కువ కాదు. అండ్ ఆల్సో బీన్స్లో ఏంటంటే కొంచెం ప్రోటీన్ కూడా వస్తుంది మనకి, యాజ్ కంపేర్ టు లైక్ మనము కుకుంబర్ని వేరే ఫుడ్స్ తీసుకున్నాం అనుకో, బీన్స్లో కొంచెం ప్రోటీన్ వస్తుంది. అందుకని కూడా మీరు బీన్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. బీన్స్ బాయిల్ చేసుకొని ఏం తింటాం, బీన్స్ నాకు నచ్చవు, టేస్ట్ బాగుండదని మీరు అందరూ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ నేను ఇట్లా ఒకప్పుడు అంతే అనుకునేది. నాకు బీన్స్ అంటే అస్సలు నచ్చదు. బట్ ఒక్కరోజు అనుకోకుండా నేను ఒక రెసిపీ ట్రై చేసిన, అది క్రేజీ అయింది. సో మీకు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే చూపిస్తాను. మీరు ఒక హెల్దీ టేస్టీ చికెన్తో పాటు బీన్స్ కూడా కుక్ చేసుకోవచ్చు, అది నేను ఈరోజు చూపిస్తాను. సో కరెక్ట్గా ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో ఇందాక నేను చెప్పినట్టు ఫైబర్ మన గట్ హెల్త్కి చాలా మంచిదన్న కదా, పక్కా. ఎందుకంటే మన గట్ హెల్త్ మంచిగా ఉంటేనే మనం ఓవరాల్గా మంచిగా ఉంటాం. సో గట్ హెల్త్ అంటే ఏంటంటే మీకు ఒక మంచి గట్ హెల్త్ ఉందనుకోండి, మీ బాడీ ప్రాపర్ డైజెషన్ అవుతుంది. మీ బాడీలో ఉన్న న్యూట్రియంట్స్ కరెక్ట్గా మీ బాడీకి అబ్జర్వ్ అవుతాయి. మన మెంటల్ హెల్త్, మన డైజెషన్, మన ఇమ్యూన్ సిస్టమ్, మన వెయిట్ మేనేజ్మెంట్, ఇవన్నీ మంచి గట్ హెల్త్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. సో గట్ హెల్త్ని నెగ్లెక్ట్ చేయకండి. సో ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్, ఆల్వేస్ గివ్ ప్రయారిటీస్ టు యువర్ హెల్త్ గైస్. సో లెట్స్ స్టార్ట్ అవర్ కుకింగ్ ప్రాసెస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీనికన్నా ముందు నేను ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ చూపిస్తాను. ఇందులో ఒక్క చికెన్ బ్రెస్ట్ని ఉంచుదాం మనం కుకింగ్ చేయడానికి, మిగతాన్ని చికెన్ మ్యారినేషన్ చేసేస్తాను నేను. సో ఇప్పుడు మనం మ్యారినేషన్కి కావాల్సిన సబ్స్టాన్సెస్ ఇవన్నీ: రెడ్ చిల్లీ, కర్డ్, పెప్పర్, కొంచెం ఆలివ్ ఆయిల్, ఇది ధనియా పౌడర్, సాల్ట్, ఇందులో టర్మరిక్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ మన మ్యారినేషన్కి అవసరం. సో దీంట్లో వేసుకుంటాం ఇప్పుడు మనం మ్యారినేషన్. అండ్ మన చికెన్ పీస్లు ఇక్కడ ఉన్నాయి.
సో లెట్స్ స్టార్ట్ అవర్ మ్యారినేషన్ గైస్. సో గైస్ చాలా కష్టపడి చికెన్ అయితే క్లీన్ చేసిన. అన్నిటికంటే పెద్ద టాస్క్ చికెన్ని క్లీన్ చేయడమే. సో అన్నిటిని క్లీన్ చేసి 3 times వాషింగ్ మంచిగా చేసుకొని దీంట్లో అయితే వేసేసినాం. ఒక చికెన్ పీస్ పక్కకు పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం కుకింగ్ చేస్తాం. సో మనం మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సరిపోయేంత సాల్ట్, టర్మరిక్ని అయితే అస్సలు వదలకండి. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్, మనకి యాంటీ ఇన్ఫ్లామేటరీ కూడా. జింజర్ గార్లిక్ పేస్ట్, రైట్, అన్నీ అయిపోయినాయి ఎక్సెప్ట్ ఇదేంటంటే మ్యారినేషన్ కాదు, ఇవన్నీ బొద్దింకలకి. సో దీన్ని ఒక మిక్స్ కొట్టేస్తే అయిపోతుంది ఇక. సో గైస్ సక్సెస్ఫుల్లీ మన చికెన్ మ్యారినేషన్ అయితే అయ్యింది. సో ఇప్పుడు మన కుకింగ్కి వద్దాం. ఇక్కడ ఏంటంటే బాయిల్, నేనైతే చెప్తున్నా కదా మీకు ఒక మంచి లైక్ ఎగ్జాక్ట్ ప్రోటీన్ వాల్యూ రావడానికి. ఇప్పుడు ఏంటంటే బాయిల్ చేసుకొని తినాలని చెప్పినా కదా, సో బాయిల్ చేసుకొని ప్లస్ టేస్టీ కూడా ఉంటుంది. ఇప్పుడు మన బీన్స్ కూడా రెడీగా ఉన్నాయి, చికెన్ బీన్స్ రెసిపీ ఇది. సో మనం ఏంటంటే ఇప్పుడు ఇట్లనే ప్రిఫర్ చేస్తాం మనం. మీకైతే ఈ రెసిపీ చెప్తున్నాను నేను. సో దీనికి మనకు కావాల్సిన ఏంటంటే చికెన్, బీన్స్, సాల్ట్, పెప్పర్, కొంచెం టర్మరిక్, ఇది ఇంతే ఇక. ఇంతకంటే ఎక్కువ ఏం లేదు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో దీంతో అవుతుంది మనకి. సో వీడియోని ఎండ్ వరకు పక్కా చూడండి, క్రేజీ ఉంటుంది టేస్ట్ మాత్రం, బిలీవ్ మీ గైస్. ఒక్కసారి ట్రై చేయండి, తర్వాత మీరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారు, అన్న ఏం ఫుడ్ చెప్పినావు అన్న సూపర్ ఉంది తినడానికి అని మీరే కామెంట్ పెడతారు. సో ఎండ్ వరకు చూడండి గైస్. సో చికెన్ అయితే ప్యాక్ చేసేద్దాం ఇప్పుడు. సో ఇట్లా ఒక ఫాయిల్ పేపర్ తీసుకోండి, గాలాడాలి కదా, కొంచెం చిన్న చిన్న హోల్స్ పెడదాం. ఇది మన మ్యారినేషన్. సో ఇక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అయిపోతుంది. దీంతో దీని చాప్టర్ క్లోజ్. సో గైస్ ఇప్పుడు చికెన్ని కట్ చేసుకుందాం, దాని తర్వాత బీన్స్ కూడా కట్ చేసుకుందాం. ఎంత లాగ్ వద్దు, నేను డైరెక్ట్ కట్ చేసుకొని కుకింగ్కి వెళ్ళిపోదాం ఇక. సో లెట్ స్టార్ట్ కటింగ్ గైస్. సో గైస్ చికెన్ కటింగ్ అయిపోయింది, బీన్స్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం, డైరెక్ట్ కుకింగ్కి వెళ్ళిపోదాం ఇక. ఏమాత్రం లాగ్ వద్దు. ప్యాన్ పెట్టేసుకున్నాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం హీట్ చేద్దాం దీన్ని, దాని తర్వాత స్టార్ట్ చేసేద్దాం. వాటర్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మన చికెన్ని వేసేసేయాలి ఇక. సో చికెన్ని కొంచెం అక్కడిక్కడ స్ప్రెడ్ చేసుకొని, ఎక్కువ స్పైసెస్ కూడా ఏముండవు దీంట్లో, మనం లిమిటెడ్గా వేస్తాం. వేసేద్దాం ఒక్క నిమిషం. సో ఏమాత్రం వెయిట్ చేయకుండా ఫస్ట్ ఏం చేయాలంటే యాజ్ యూజువల్ ఫస్ట్ టర్మరిక్ వేయండి, దాని తర్వాతకి సాల్ట్, దాని తర్వాతకి మెయిన్ స్టార్ ఐటమ్ ఇది, దీన్ని మిస్ చేసిరు అనుకో టేస్ట్ కూడా ఉండదు అసలు, పెప్పర్. ఇదైతే చాలా మెయిన్ గైస్, పెప్పర్ని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకండి. సో ఇంతే ఇక, ఇంతకు మించి మనకేం అవసరం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే మంచిగా ఒకసారి మిక్స్ కొట్టుకోండి. సో చికెన్ని కరెక్ట్ మిక్స్ చేసుకోండి, చాలా మెయిన్. సో ఇప్పుడు ఏం చేయాలంటే అసలు దీన్ని ఏం గెలకకండి మీరు ఇక, ఒకసారి దీన్ని వదిలేసేయండి. టైం ఎంత అవుతుంది, 3:57 అవుతుంది, ఎగ్జాక్ట్ 4:07 అంటే 10 minutes వరకు నేను దీన్ని డిస్టర్బ్ చేయను ఇక. అది కుక్ కానివ్వండి ఇక, దాని జోలి పోకండి. దాని తర్వాతకి బీన్స్ వస్తాయి, అప్పుడు క్రేజీ టేస్ట్ అవుతుంది. సో 10 minutes, 3:57 అవుతుంది కదా, 4:07 వరకు వదిలేసేయండి దీన్ని. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక మంచి బాడీని అచీవ్ చేయాలంటే ఐదర్ ఫ్యాట్ లాస్ కానివ్వండి, మజిల్ గెయిన్ కానివ్వండి, ఏదైనా కానీ క్యాలరీ ట్రాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం తింటున్నాం అనేది మనం కౌంట్ చేసుకోవాలి. సో నేను ఇట్లా బాయిల్ తింటా, ఆయిల్ తినకుండా ఉంటా అంటే అట్లా కాదు, మనకు ఒక ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అనమాట. దాన్ని మీకు కమింగ్ వీడియోస్లో పెడతాను నేను, మీకు అర్థమవుతుంది. సో యాప్స్ అండ్ మేడ్ ఇన్ కిచెన్ అంటారు కదా, ఇట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. సో యాప్స్ ఏంటంటే ఇది కూడా ఒక మజిల్, మనం ట్రైన్ చేయాలి. బట్ ట్రైన్ చేసినంత మాత్రం యాప్స్ రావు. మనం కరెక్ట్గా బాడీ ఫ్యాట్ తగ్గించి యాప్స్ ట్రైన్ చేస్తే, ఇప్పుడు నేను ఇది బైసిప్ కదా, సో నాకు బాడీ ఫ్యాట్ తక్కువ ఉంది ఇప్పుడు కొంచెం, సో నా బైసిప్ విజిబుల్ కనిపిస్తుంది. నాకు బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటే నా బైసిప్ కనిపించదు. ఏంటంటే ఈ డెఫినేషన్ ఉంది కదా, ఇది కనిపించదు. లైక్ నాకేంటంటే చెయ్యి పెద్దగా కనిపిస్తుంది. సో నా బాడీ ఫ్యాట్ ఏంటంటే నా మజిల్ కనిపించకుండా ఆపుతుంది. సో ఎగ్జాక్ట్ స్టమక్ కూడా అంతే, మనకి ఫ్యాట్ ఏం చేస్తుంది అంటే యాప్స్ని కనిపించకుండా ఆపుతుంది. మనం ఎప్పుడైతే ఫ్యాట్ లాస్ చేస్తామో అప్పుడు మన యాప్స్ విజిబుల్ అవుతాయి. సో కాన్సెప్ట్ అది. సో అంతేగాని మనం యాప్స్ మజిల్స్ ఎక్సర్సైజ్ చేసినంత మాత్రం యాప్స్ రావు. యాప్స్ ఆర్ మేడ్ ఓన్లీ ఇన్ కిచెన్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మన యాప్స్ ఏంటంటే ఆ పాత లెక్క అంతా విజిబుల్ లేవు. సో మనకి ఇంకొక 20 days అనుకుంటున్నాను నేను. ఈ 20 daysలో మన యాప్స్ని క్లియర్ కట్లా నేను బయటికి తీసుకొస్తా. సో లెట్స్ సీ గైస్,
గుర్తుపెట్టుకోండి, ఈరోజు March 29. ఇంకొక 20 డేస్లో నా యాప్స్ డెఫినేషన్ మారిపోతుంది, ట్రస్ట్ మీ. సో గైస్, టైం అయితే అయింది 4:07. కొంచెం ఫ్లేమ్ తక్కువ పెడదాం. సో మన చికెన్ ఏంటంటే ఇప్పుడు ఒక హాఫ్ కుక్ అయింది ఇది చికెన్. ఇంకొక 7 to 8 minutes చేస్తే కుక్ అయిపోతుంది మొత్తం. సో ఇది మెయిన్ స్టెప్. ఇది సో మెయిన్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు ఇది హాఫ్ కుక్ అయింది కదా, ఈ టైంలో బీన్స్ వేయాలి. ఇప్పుడు బీన్స్ వేస్తే ఇది చికెన్లోనే కుక్ చేసుకోవాలి బీన్స్, ఇది పక్కన సపరేట్గా బాయిల్ కాదు. సో ఇదేంటంటే నా కాంపిటీషన్ టైంలో ఒకరోజు నాకు టైం లేదు, ఒకటే లైక్ ప్యాన్ ఉందన్నమాట నా దగ్గర, చికెన్ చేస్తూ అబ్బా బీన్స్ మళ్ళీ వేయాలి కదా అని చెప్పేసి రెండు మిక్స్ చేసేద్దామని చెప్పేసి అనుకోకుండా ట్రై చేసినది నేను. క్రేజీ అంటే క్రేజీ ఉంది గైస్, మీరు ట్రై చేయండి. ఆ నార్మల్గా ఆ చికెన్లో నేను తినలేకపోయినా, బట్ ఈ బీన్స్ మిక్స్ చేసినాక మాత్రం సూపర్ టేస్ట్ అయింది. నార్మల్గా మనం బీన్స్ని వాటర్లో బాయిల్ చేస్తాం కదా, బట్ ఇట్లా చేస్తే ఏంటంటే ఆ చికెన్ టేస్ట్ ఆ పెప్పర్ది రెండు మిక్స్ అయ్యి సూపర్ టేస్ట్ అయింది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, పక్కా నచ్చుతుంది. సో గైస్, మన చికెన్ అయితే కుక్ అయిపోయింది ఇక. సో ఇట్లుంది ఎండింగ్ స్టేట్లో. మన బీన్స్ కూడా కుక్ అయిపోయినాయి. సో ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, కొంచెం వాటర్ పోతే ఇక అయిపోయినట్టే. ఇక గుర్తుపెట్టుకోండి, దీంట్లో వాటర్, పెప్పర్, టర్మరిక్, సాల్ట్ తప్ప ఏం లేదు. ఈ 4 వేసుకోండి. ఇప్పుడు ఇది సూపర్ టేస్ట్ అవుతుంది. తిని నాకు పక్క కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీరు కామెంట్ వేసి చెప్పండి ఎట్లుందో. ఇంకా నెక్స్ట్ ఏమైనా డైట్ వీడియోస్ కావాలన్నా అని పెట్టండి. ఇంకా నెక్స్ట్ మనం డైట్ వీడియోస్ ఇలాంటివి చాలా పెడతాం, మనం హెల్దీ రెసిపీస్. సో మన హై ప్రోటీన్ చికెన్ మీల్ అయితే రెడీ అయిపోయింది, చికెన్ బీన్స్ మీల్ ఇది. సో మన రైస్ తోటి ఇప్పుడు మన కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది. సో ఫ్యాట్స్ ఏంటంటే ఫ్యాట్స్ కూడా మనం కన్జ్యూమ్ చేయాలి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసిన, సో ఇప్పుడు ఏమొద్దు. ఇదొక పర్ఫెక్ట్ మీల్ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో మీరు తప్పకుండా ఇది ట్రై చేయండి. సో లెట్స్ సర్వ్ ద డిష్ గైస్. చాలా రోజులు అయింది ఇట్లా కుక్ చేయక నేను. సో ఈ బీన్స్ తోటి పక్కా తిని కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోకండి. బీన్స్కి బీన్స్ టేస్టీ ఉంటుంది, చికెన్కి చికెన్ టేస్టీ ఉంటుంది, ట్రస్ట్ మీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో ఇలాంటి హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇలాంటి ఫిట్నెస్ టిప్స్ నేను ఇంకా ఎన్నో ఇస్తుంటా. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేయండి, అంతకుమించి నాకేమొద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. రేపు కూడా మళ్ళీ వస్తా, మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ.